తీసుకొచ్చావా తల్లి? అక్కడ పెట్టమ్మా. ఏం చేస్తాను, టీ పెడుతున్నా. నాకు పాలు కాగిపోయినాయి కదా, చెల్లికి కొంచెం పాలు పక్కకి తీసేసి ఆ తర్వాత మీ నాన్నకి టీ పెట్టేస్తాను. చూడు ఎన్ని అంట్లు ఉన్నాయో, అంట్లన్నీ తోమాలి. ఎవరో సాయం చేయరు నాకు అసలు. పనులన్నీ నేనే చేసుకోవాలి. నువ్వు సాయం చేస్తాను, నువ్వు చిన్నపిల్లవు కదా, నువ్వేం చేస్తావు? బట్టలు ఉతుక్కొని గిన్నెలు తోముకొని నడువు నొప్పి వచ్చేస్తుంది రోజుని. ఎన్ని బట్టలు ఉన్నాయో చూడు. అదిగో చూడు ఎన్ని బట్టలు ఉన్నాయో. ఆ బట్టలన్నీ ఉతకాలి, ఈ గిన్నెలన్నీ తోమాలి. ఇంకో పొద్దున్నే కొంచెం టీ పడితే కడుపులో అప్పుడు ఈ పనులన్నీ చేయగలుగుతాను. నాకు టీ పెట్టుకొని ఫస్ట్ టీ తాగని. ఎప్పుడన్నా నువ్వు టీ పెట్టేస్తావా అనుకుంటే నువ్వేమో చిన్నపిల్లవా, నీకేమో గ్యాస్ అందదు. చెల్లి పెట్టలేదు. ఇదిగో 4 స్పూన్లు, ఇదిగో చిన్న స్పూన్ కదా ఇది, ఈ స్పూన్తో ఇలాగ 4 స్పూన్లు వేయాలి. 2 స్పూన్లు ఏమో టీ పొడి వేయాలి. ఎప్పుడన్నా తలనొప్పిగా ఉందని పడుకుంటే టీ పెట్టించి వాళ్ళు కూడా లేరు. మీరు ఎప్పుడు ఎప్పుడు సాయం చేస్తారో ఏంటో. నాకు నీరసంగా ఉన్నా సరే కాసేపు పడుకోవడానికి కూడా లేదు. స్కూల్కి రెడీ చేయాలి మిమ్మల్ని. స్కూల్కి రెడీ చేసుకోవాలి, వంట చేసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి. నీరసం వచ్చేస్తుంది నాకు. నిన్నంతా నడువు నొప్పి వచ్చేసింది. ఏం బాధపడక, ఏంటో ఆడపిల్లవు కాబట్టి బాధపడకమ్మా అనేసి అని అంటున్నావు. పెద్ద అయిన తర్వాత మీరు తోమిన గిన్నెలు నాకు నచ్చుతాయి, నాకేమో నచ్చవు. అక్క ఇంకా లెగలేదా? లెగలంతా స్కూల్కి వెళ్ళాలి కదా, టైం అవుతుంది కదా. నడు నొప్పి ట్యాబ్లెట్ వేసుకుందామంటేనేమో పద్దాక నొప్పిల ట్యాబ్లెట్లు వేసుకోకూడదు అని అంటున్నారు. ఏం చేయను? పద్దాక నొప్పిల ట్యాబ్లెట్లు వేసుకోవడం వలన అదేంటి కిడ్నీలకి మంచిది కాదు అనేసి అంటున్నారు. నడువు నొప్పి వచ్చినప్పుడల్లా నొప్పుల ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. మరి ఏం చేయను? మరి చెప్పు. టీ పోతానే టీ పట్టుకెళ్ళి మీ నాన్నకి ఇవ్వు. ఎవరో అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఎవరో చెప్పుకుంటాం ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా. నీ చేయి కాలుతుంది తల్లి, అలా కొంచెం అలా పట్టుకో. ఫోన్లో ఏదో ఒక చిన్న హెల్ప్ అయినా చేద్దాం అనుకుంటున్నావు తల్లికి. కూర్చో, పైకి ఎత్తు, స్లోగా ఎత్తు, కాలుతుంది. ఆగు, లే అమ్మా. నీకు కూడా కావాలా టీ? ఇదిగో రే, టీ అట్టుకెళ్ళి మీ నాన్నకి. నీకు పాలు ఉన్నాయిరా, పాలు తాగిదు కానీ పాలు కాసానమ్మా. నువ్వు పాలు తాగుతు కానీ రా, టీ వద్దు. నీకు పాలు ఉన్నాయి కదా. పదండి. పెద్దడా, స్కూల్ నుంచి వచ్చినాకని మీ లంచ్ బాక్సులు తీసి ఓపెన్ చేసి కొంచెం కడిగి అప్పుడు సింక్లో వేయండి అమ్మా. మీ లంచ్ బాక్సులు ఓపెన్ చేయకోకుండా ఉన్నారనుకో స్మెల్ వచ్చేస్తాయి. నేను అంటూ కడిగేసరికి అవి ఓపెన్ చేసేసరికి అర్థమవుతుందా? 2nd క్లాస్ చదువుతున్నారుగా, లంచ్ బాక్సులు కడుక్కుని తోముకునే వయసు మీ దగ్గర ఉంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఎంట్లన్నీ కడలేక నడుము నొప్పి వచ్చేస్తుందమ్మా నాకు. ఇదిగో మనకి టీ గిన్నెలు, పాల గిన్నెలు ఎప్పుడు కూడా స్టీల్ పీస్ తోటి తోముకోవాలి. ఫస్ట్ స్టీల్ పీస్తో తోముకున్నాం అనుకో అది పాలు అంతా పోతుంది కదా. ఎప్పుడన్నా నువ్వు నేర్చుకో. మరి నేను చేసుకోలేకపోతున్నాను కదమ్మా, నడుము నొప్పి వచ్చేస్తుంది నాకు. చూడు ఎన్ని అంట్లు ఉన్నాయో. సింకుడు అంట్లు కడుక్కోవాలి. ఇప్పుడు మీకు జడలు వేసి స్కూల్కి పంపించాలి.
స్కూల్ పంపించిన తర్వాత ఎన్ని బట్టలు ఉతకాలి? ఆ వాషింగ్ మిషన్ అతనికి ఫోన్ చేయమని చెప్తుంటే మీ నాన్నని ఫోన్ చేయట్లేదు. మన ఫోన్ చేస్తేనేమాడు వచ్చేస్తున్నాను ఎంత పని అండి అని అన్నాడు, రాలేదు. ఏంటి కొంచెం ఆ వాషింగ్ మిషన్ అతనికి ఫోన్ చేయండి, బట్టలు ఉతకలేకపోతున్నాను, అడుగు నొప్పి వచ్చేస్తుందండి నాకు. ఫోన్ చేస్తాను ఆడికి, వాషింగ్ మిషన్ అతనికి. ఆ ప్రాబ్లము మా ఫ్రెండ్ అడిగితే చిన్న ప్రాబ్లమే అని అన్నాడు. అక్కడికి వివరంగా చెప్పాను, ఇదిరా బాబు ప్రాబ్లం అని చెప్పేసి. వాటర్ తీసుకుంటుంది, తీసుకున్న వాటర్ వదలట్లేదు అని చెప్పాను. అని చెప్తే సరే వచ్చేస్తాను అన్నాడు. మరి ఆడు ఎందుకు రాలేదో ఏంటో, చిన్న పనే కదా డబ్బులు తక్కువ వస్తాయి అని అనుకున్నాడో మరి ఏంటో రాలేదు మరి ఆడు. సరే ఈరోజు ఒకసారి ఫోన్ చేస్తాను. ఈరోజు ఫోన్ చేస్తే కొద్దిగా రమ్మని సాయంత్రంలోకి చేయించేస్తే నా బట్టల మట్టుకి వాషింగ్ మిషన్లోను, షర్ట్లోను, బనీన్స్ వాషింగ్ మిషన్లో వేసి కాలరు అయ్యి వదలట్లేదు దాంట్లో వేస్తే. మిషన్లో వేస్తుంటే షర్ట్లు కాలర్లు హ్యాండ్స్ దగ్గర వదలట్లేదు అంటున్నారని ఉతకాల్సి వస్తుంది. ఎన్ని బట్టలు అండి, మామూలుగా కొన్ని బట్టలు కదండి, అసలు నడుము నొప్పి వచ్చేస్తుంది. అక్కడికి చాలా బ్రష్ కొట్టి అయితే ఉతుకుతున్నాను నేను, మీకేమో ఇక మిషన్లో బట్టలు నచ్చుతలేదు. అక్కడ మిషన్లో మంచి షర్ట్స్ వేస్తుంటే అది బాగాను ముడుచుకుపోయినట్టు అయిపోతుంది. మరి ఏంటో ఐరన్ చేసేటప్పుడు ఎంతసేపు చేసినా చేయాలంటే ఎక్కడండి, నాకు నడుము నొప్పి వచ్చేస్తుందండి. ఇన్ని గంటలకు అడుగుతున్నాను, కొద్ది గంటలకైనా సాయం రాదు మీరు. ఏ పనికి కొంచెం సాయం రాదు. ఏమన్నా అంటే నేను మగవాడిని కదా, నేను బయటకు వెళ్తున్నాను కదా, మీరేదైనా 10 ఒక్కరు మగవాళ్ళు అలాగే ఉంటారో నాకు అసలు అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళి పని చేసి వచ్చి ఇంట్లో సాయం చేయాలంటే నీరసం వచ్చేస్తుంది. బయటికి వెళ్ళి జాబ్ చేసి వచ్చేసరికి తెలుస్తుంది. అది నీకే కాదు, బండి మీద తిరగడానికే నాకు కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అలాగే అంటారు. ఇంకా బయటికి వెళ్ళిన మగవాడికి ఏంటి ఒకటే పని ఉంటుంది, డ్యూటీ చూసుకుని లంచ్ చేసేసి వచ్చేస్తారు. ఎన్ని పనులు ఉంటాయి మీకు ఏం తెలుసు? నీ పని నువ్వు చేసుకోవటానికి అంత ఇబ్బంది పడిపోతున్నావు. మరి జాబ్ చేసే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంట్లో పని చేసుకుంటారు, పిల్లలు చక్క పెట్టుకుంటారు, పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటారు, భర్త క్యారేజ్ పెడతారు. వాళ్ళు నేనేం తప్పు పట్టట్లే, అందరూ చేసుకుంటారు అంటున్నాను. కాదు ఏంటంటే నాకులాగా ఎక్కువ నడుము నొప్పితో ఉంటుంది కదా, పిల్లలు పుట్టిన వాళ్ళకి ఆపరేషన్ జరిగిన వాళ్ళకి నడుము నొప్పులు వచ్చేస్తూ ఉంటాయండి. వాళ్ళకి కొంచెం భర్తలో హెల్ప్ఫుల్గా ఉన్నారనుకో వాళ్ళు అంత సంతోషపడతారు. మీరేమో బయటికి వెళ్ళి మేము కష్టపడుతున్నాం కదా అని మీరు అనుకుంటారు. అదే అంటున్నాను నేను. ఎందుకంటే ట్యాబ్లెట్లు పద్దాక వాడకూడదు, నువ్వేమో బ్యాక్ పెయిన్, నడువు నొప్పి అయ్యి అని చెప్పేసి. టాబ్లెట్ వేసుకోపోతే కానీ నాకు ఎంతో నడువు నొప్పి వచ్చేస్తుంది. ఆ టాబ్లెట్ వేసుకోపోతే కానీ తెల్లలేసి పని చేసుకోలేదు నేను. పెద్దోడా తొమ్మిది చెట్లు ఇప్పమ్మ, చెట్లు వేసేసి బాక్స్ పెట్టేస్తాను, ఇంక అయిపోయింది పని. ఈవినింగ్ టైంలో ఎక్సర్సైజులు చేస్తే చేస్తామండి. ఇంకా ఎంత ఖాళీ ఉన్నదని మేము ఎక్సర్సైజులు చేస్తానుకుంటుంది మాకు. చంటి పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి స్నాక్స్ ఒకటి రెడీ చేయాలి, మళ్ళీ వాళ్ళ హోంవర్క్లు, మళ్ళీ వంటలు, మళ్ళీ ఎప్పుడు పడుకుని ఎప్పుడు లేచి ఎప్పుడు ఎక్సర్సైజులు అలాగే చెప్తారండి. మీరు చేస్తూ ఉంటే మాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటని. పిల్లలు హోంవర్క్ విషయంలో చెప్తున్నానా నేను, చేస్తున్నారా వాళ్ళు చెప్తున్నారు, మీరు వాళ్ళకి హోంవర్క్ చెప్తున్నారులే, నేను కాదని అనట్లేదు. ఇంకో అంట్లు అయిపోయిన తర్వాత ఇలాగ శుభ్రంగా కడిగేసుకోవాలి. షింకు పెద్దోడా నువ్వే నేర్చుకోవాలి. చెల్లెడుతుంది చిన్నడా, చూడు చిన్నడా, చెల్లెడుతుంది చూడమ్మా. ఇలా మనం సింకు శుభ్రంగా కడిగేసుకున్నాం అనుకో స్మెల్ అనేది రాదు. పెద్దోడు అర్థమవుతుందా? నువ్వే నేర్చుకోవాలి మరి. లిక్విడ్లు తెచ్చాను కదా, లిక్విడ్లు కూడా అప్పుడప్పుడు ఉపయోగిస్తే ఏదండి అదా యాసిడ్ అన్నారు, అది వాటర్లో కలిపి దాంట్లో వేసేస్తే ఆ పైపులోకి వెళ్ళి లోపల ఎక్కడన్నా స్టక్ అయిపోయినాయి ఏదన్నా ఉంటే వేస్ట్ అవన్నీ కూడాను ఆ యాసిడ్ వలన కరిగిపోయి వెళ్ళిపోతుంది. అప్పుడు స్మెల్ ఏమీ రాదు. ఇంకో పెద్దగా రే
ఇక మనం ట్యాప్ ఎలాగ శుభ్రంగా కూడా రోజు మన స్టీల్ కదా ఇది చక్కగా నీట్గా ఎలా కడిగేసుకోవాలి అంట్లో అయిన తర్వాత అర్థమవుతుందా. ఇక సన్నదారే పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పెద్దదారి పెట్టుకుని నీళ్లు వేస్ట్ చేయొద్దు. సరే సరే, పిల్లలు లేట్ అయిపోతుంది, రెడీ చేయాలి. సరేనండి, అయిపోయింది. ఆగండి, జట్లు ఒక్కటే వేసేసి బాక్స్ పెట్టేస్తాను. ఇంకా బస్సుకు కొంచెం టైం ఉన్నది కదా అని అంట్లు కడుక్కుంటుంది. తర్వాత మళ్ళీ చిన్నోడు ఉన్నాడు కదా, మూడోవాడు, వాడు ఎక్కడ పని నేర్చుకుంటాడో కొంచెం బట్టలు నానబెట్టుకుని రెండు పంపించిన తర్వాత. సరే సరే, చూడు మరి, చూడు అయితే. సరేనండి, నాకు డ్యూటీకి లేట్ అవుతుంది. అంట్లు అయిపోయినాయి. ఇంకో జట్లు వేసాడు. రే జట్లు ఇప్పుకున్నాడు. సరే.